రాష్ట్ర అధ్యక్షులు వారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క సుశిక్షిత శిష్య బృందం ముందు ఈ యొక్క కార్యక్రమాన్ని జరుగుతుంది. ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు దామచర్ల జనార్దన్ గారు జ్యోతి ప్రజ్వలన చేస్తున్నారు. ఆ తర్వాత బిఎన్ విజయ్ కుమార్ గారు ఎస్ఎన్ పాడు ఎమ్మెల్యే గారు, తర్వాత వెంటనే మన కలెక్టర్ గారు మన ఎస్పీ గారు చేస్తారు. అసతోమ సద్గమయ, అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతాంగమయ. అసతోమ సద్గమయం అంటే మనల్ని అజ్ఞానము నుండి జ్ఞానములోనికి, తమసోమ జ్యోతిర్గమయం అంటే చీకటి నుంచి వెలుతురికి, అలాగే అశాశ్వతం నుంచి శాశ్వతంలోనికి తీసుకెళ్లవలసిందిగా కోరుతున్నాము. ఈ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమము జరుగుతున్నది. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం అయిపోయిన వెంటనే మనము ఒక ప్రత్యేకమైనటువంటి సాగిని ఉదాసనం వేయవు, ఆహ్లాదంగా ఉండవు, నిత్య యౌవనం సొంతమోయి ఆనుగా నవ్వుతూ ఉండవు. అన్నా తమ్మి అక్క చెల్లి బండి బ్రతికినన్నాళ్ళు ఆరోగ్యంగా ఉండే యోగా చెయ్యవు, ఆసనం వేయవు, ఆరోగ్యంగా ఉండవు. భాగ్యమని పెద్దల మాట మరిచింది, దేహమంతా రోగాలమయమై ఆది మనుగడలో నా యోగాదే అగ్రభాగం సుమర్తనాది పక్కన పెట్టి కోసం నేడే యోగా నేర్చుకో. మన మోడీ బాటలో మన చంద్రన్న యోగాంధ్రకు నడుం బిగించగా ఉండే యోగా చెయ్యవు, ఆసనం వేయవు, ఆరోగ్యంగా రచన చేసిన వారు వీరు నూకతోటి శరత్ గారు. వీరే ఈ గీతాన్ని ఈ ప్రకాశం జిల్లాలో ఈ విస్తృతమైన ఐఏఎస్ గారు వీరికి అందజేయవలసిందిగా కోరుతున్నాం. బాలసుబ్రహ్మణ్యం గారు ఒక ముందుగా ఒక ప్రశాంతంగా మీరు కూర్చో. ప్రారంభించుకుందాం. ఇచ్చిన ఒక ప్రేయర్ని మనం సంఘచద్వం మనాంసి జనత యథా పూర్వే సంజనాన ఉపాసతే. అందరూ కూడా ఒకే కామన్ యోగా ముందుకు వస్తున్నప్పుడు శ్వాస వదిలివేయండి, వెనక్కి వెళ్తున్నప్పుడు గాలిని తీసుకోండి. 5 times అయిన తర్వాత నెక్ బెండింగ్, రైట్ లెఫ్ట్. నెక్స్ట్ టర్నింగ్, నెక్ టర్నింగ్, గడ్డాన్ని భుజం వైపు టర్న్ చేసాం. కంప్లీట్గా ఎడమ వైపు నుంచి కుడివైపు గడ్డాన్ని ఛాతీ కానించి 5 సార్లు రొటేషన్ చేయండి. నిదానంగా చేయండి, కళ్ళు మూసుకొని చేయండి. 1 కంప్లీట్ రొటేషన్, నెక్ రొటేషన్, లెఫ్ట్ టు రైట్ 5 times, దెన్ అగైన్ రైట్ టు లెఫ్ట్, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ 2 వైపులా చేయాలి. అయిపోయిన తర్వాత ఆపండి. 2, 3,
4 1 2 3 చేతులు భుజాల మీద వేళ్ళు ఉంచండి. మీకు మధ్య మధ్యలో ఎల్ఈడి స్క్రీన్స్ కూడా అరేంజ్ చేశారు, చక్కగా వాటిలో కూడా చూస్తూ చేయండి. మధ్యలో కొన్ని వేదికలు 5 టైమ్స్ కంప్లీట్ బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ చేయండి. దీర్ఘమైన శ్వాసలు తీసుకుని వదిలిపెడుతూ చేస్తూ ఉండాలి. క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ అయిపోయిన తర్వాత 5 సెకండ్స్ అలానే ఉండండి. గాలి వదిలివేస్తూ కిందకి 1 2 2 3 4 5 రిలాక్స్ డౌన్. మరలా శ్వాస తీసుకుంటూ పైకి అప్ 1 2 అప్ 1 2 3 4 5 రిలాక్స్. నెక్స్ట్ వృక్షాసన్ తాడాసన్ 4 5 రిలాక్స్. ఓకే, గాలి వదిలివేస్తూ పాదహస్తాసన్ 1 2 3 4 5 ఉంచుకోండి. నాభి దగ్గర నుంచి నా శరీరాన్ని శిల్పంలాగా ఉంచుకోవచ్చు. మన శరీరాలు ఎలా ఉన్నాయో ఒక 5 సెకండ్స్ 1 2 3 4 5. లైఫ్ స్టైల్ డిసీజెస్ అన్నీ కూడా పోగొట్టుకోవచ్చు యోగాతో. 100% వ్యాధులు మీకు మీరే నయం చేసుకోవచ్చు. అలానే కాన్సన్ట్రేషన్ చేయండి శరీరం మీద. దాకా ఈ ఆసనాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మంచి శరీర ఆకృతి లభిస్తుంది. శరీరం అంతా కూడా వజ్రంలాగా తయారవుతుంది. ఓకే, ఎంత వీలైతే అంత స్ట్రెచ్ చేయండి. 1 2. గొంతు దగ్గర బాగా థైరాయిడ్ గ్రంథి యాక్టివేట్ అవుతుంది. మంచి ఆసనం వస్తుంది. హృదయ సమస్యలు, గర్భాశయ సమస్యలు పోగొట్టుకోవడానికి ఈ ఆసనం అర్థం చేయండి. కింద ఉన్నప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరపకూడదు, జరగకూడదు కూడా. శూన్య స్థితిలో ఉండాలి. ఇది శశకాసనం అంటారు. సిద్ధం అవ్వాలి. ఇప్పుడు చేద్దాం వక్రాసనం. స్ట్రైట్గా ఎల్ షేప్లో బాడీని కూర్చోబెట్టి అధిక బరువుకు బాగా పనికొస్తుంది. మీ ఆరోగ్యం ఓకే. 2 జతగా ఉంచండి. మీ 2 చేతులు ఛాతీకి పైకి లేపాలి. ఒక్క అడుగు గడ్డ నేల మీదనే ఉంచండి. మోకాళ్ళతో సహా లేపాలి. ఎంత వీలైతే అంత లేపండి. 2 కాళ్ళు లేపలేని వాళ్ళు ఒక్కొక్క కాలుతో చేయండి. ఇది సుఖంగా ఉంటుంది. ఒక్కొక్క కాలు కంప్లీట్ రిలాక్స్. మకరాసనంలో రిలాక్స్ అవ్వండి కంప్లీట్. స్థిరాసన్, వజ్రాసన్. కూర్చోగలిగితే వజ్రాసనం కూర్చోండి, లేదా ప్రాణాయామం. శ్వాసను బయటకు వదలాలి. పొట్టం లోపల ప్రసవం జరిగిన తర్వాత హై బీపీ, హార్ట్ కంప్లైంట్స్ ఉన్న వాళ్ళు, అల్సర్తో బాధపడుతున్న వాళ్ళు కూడా నిదానంగా చేయండి. ఒక్క నిమిషం చేయండి చాలు. రిలీజ్ అవుతుంది. కనీసం దీర్ఘకాలిక చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ముక్కు మూసివేసి కుడి ముక్కుతో గాలిని వదిలిపెట్టాలి. పూర్తిగా వదిలిపెట్టండి. ఎంత సమయం తీసుకున్నారో అంతే సమయం పాటిస్తుని బ్రొటన వేలుతో కుడి ముక్కు మూసివేసి ముక్కుతో తీసుకోండి. వదిలిపెట్టిన ముక్కుతో ఎడమ ముక్కు పూర్తిగా వదిలిపెట్టాలి. మరలా వర్టిగో, ఆల్జీమర్స్, పార్కిన్సన్ వ్యాధుల్లో ఈ ప్రాణాయామం బాగా పనికొస్తుంది. ప్రపంచం మందో లేదంటారు పైలేరియాకి. చెవులు మూసివేయాలి. 3 వేళ్ళు కనుబొమ్మల మీద బోర్లించండి. చూపుడు వేలు నుదురు మీద ఉంచండి. మూసుకుని అలానే కూర్చోండి ధ్యాన స్థితిలో. కంప్లీట్ మెడిటేషన్. సమయభావం ధ్యాన ముద్ర లేదా నమస్కార ముద్రలో పెట్టుకోండి. మన ముఖ్యమంత్రి గారు యోగాంధ్ర అనే ప్రోగ్రాం 2047లో మనం ఒక ఆరోగ్యమైనటువంటి ఆంధ్రప్రదేశ్ని సాధించాలనే ఉద్దేశంతో యోగా యొక్క గొప్పతనాన్ని తెలియజేయాలి. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఈ మహిళలు కుటుంబ సభ్యులకు ఎక్కువగా చేయాలంటే మహిళలకు తెలియాలి. వాళ్ళకి ఈ యొక్క యోగా యొక్క అవగాహన కల్పిస్తే ఆ ఫ్యామిలీని అంతా చక్కగా వాళ్ళు ఆరోగ్యం వైపు తీసుకెళ్ళే ఒక మంచి అవకాశం ఉంటుంది. అందుకని ఇది టార్గెట్ చేస్తే మహిళలకు ఎక్కువగా ఈ అవగాహన కార్యక్రమాలు కల్పించాలి. రేపు దీన్ని ఉధృతంగా భారతదేశం లెవెల్లో, అలాగే ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల మందితో చేయాలని గౌరవ ప్రధానమంత్రి గారు కూడా వైజాగ్ విచ్చేస్తున్నారు. అందులో భాగంగా మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మనం ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. ఇంతమంది మహిళలు
అలా ఇక్కడ ఈరోజు హాజరవటం చూస్తుంటే ప్రతి ఒక్కరు కుటుంబంలో మంచి ఆరోగ్యాన్ని మీరు తీసుకురాగలుగుతారు అన్నటువంటి మంచి నమ్మకంతో ఉన్న ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి మరొకసారి నా పోలీస్ శాఖ తరఫున అభినందనలు. థ్యాంక్ యూ. ఇంతమందితో ఇంత మంచి యోగా ప్రోగ్రాం చేసినందుకు అందరికి హృదయపూర్వక నమస్కారాలు. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన డిస్ట్రిక్ట్ కలెక్టర్ తమీం అన్సారియా గారికి, అదేవిధంగా ఎస్పీ దామోదర్ గారికి, ఎమ్మెల్యే గారు రాంతల జనార్దన్ గారికి, ఇతర అధికారులకి, ఇక్కడ ఇచ్చేసిన మహిళలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. యోగా అనేది మన లైఫ్ స్టైల్లో ఒక భాగంగా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ మధ్యకాలంలో మనందరికీ తెలుసు, ఇప్పుడున్న ఒత్తిళ్లలో, ఇప్పుడున్న లైఫ్ స్టైళ్ళల్లో ఉదయాన్నే మనం యోగా చేసి మన బాడీ, మైండ్, సోల్ ఒక కోఆర్డినేషన్తో మంచిగా హెల్తీగా ఉండాలంటే దానికి యోగాతోనే మనం ముందుకెళ్ళాలా. ఈరోజు ఇప్పుడున్న సమయంలో, ఇప్పుడున్న కాలంలో ప్రతి ఒక్కరికి, చిన్నవారికి బీపీలు, హార్ట్ అటాక్లు తొందరకంటే మన లైఫ్ స్టైల్ సరిగా లేదు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రేపు జరగబోయే కార్యక్రమానికి వైజాగ్లో మన రాష్ట్రంలో భారీ ఎత్తున ఒక పెద్ద కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. దీనికి మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా దీనికి హాజరవుతూ ఉన్నారు. దగ్గర 5 లక్షల మందితోటి రేపు యోగా అక్కడ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు. ముఖ్య ఉద్దేశం ఒకటే, యోగా అనేది ఎంత నీడ్ అనేది ఈరోజు ప్రజలకు కూడా తెలియపరచడానికి నెల రోజుల నుంచి యోగా క్లాసెస్ ఇవ్వటం, అనేక మందిని కూడా రిజిస్టర్ చేసుకోమంటే ఈరోజు 2,40,000 మంది వరకు ఈరోజు యోగా సంబంధించిన ట్రైనర్స్ కూడా రిజిస్టర్ చేసుకోవడం కూడా జరిగింది రాష్ట్రంలో. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు నీడ్ ఏదైతే అవసరం ఉందో దాన్ని ఖచ్చితంగా ప్రతిరోజు పొద్దున్నే ఒక అరగంట సేపు యోగా చేసుకుంటే వాళ్ళ ఆరోగ్యాలు కానీ కుటుంబం కానీ బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు నెల రోజుల నుంచి ఈరోజు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా యోగా కార్యక్రమాలు కూడా చేయటం జరుగుతూ ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. దాంతోపాటు ఈరోజు మన జిల్లాకు వచ్చాక 11 లక్షల మంది దగ్గర ఈరోజు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కాబట్టి ఈరోజు ఉండే పరిస్థితుల్ని మనందరం కూడా అర్థం చేసుకొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు ఏదైతే ఒక సంకల్పంతో యోగా ఏ విధంగా అయితే ఉపయోగాలు ఉంటాయో అందరికి కూడా తెలవటానికే ఈరోజు నెల రోజుల నుంచి ఈ కార్యక్రమాలు కూడా చేయడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము అందరం కూడా తెలియజేస్తూ, కాబట్టి ఈరోజు ఒంగోలులో మనకి మహిళలతోటి పెద్ద ఎత్తున ఒక మంచి కార్యక్రమాన్ని కూడా ఈరోజు మన కలెక్టర్ గారు వీళ్ళంతా కూడా చేపట్టడం జరిగింది. దీనికి ఈరోజు అటెండ్ అయ్యాం. ఎంతోమంది మహిళలు కూడా కొన్ని వేల మంది ఈరోజు అటెండ్ అయ్యి యోగా క్లాసు పూర్తి చేసుకోవడం చాలా సంతోషం. రేపు మార్నింగ్ కూడా ఒంగోలులో కూడా మళ్ళీ 5-6 వేల మందితోటి రేపు మార్నింగ్ కూడా 11వ రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రేపు మంచి కార్యక్రమాన్ని కూడా ఇక్కడే మినీ స్టేడియంలో చేపడుతున్నారు. కాబట్టి అందరం కూడా ఆలోచించుకొని అందరం కూడా యోగా ఎంత అవసరం అనేది కూడా ఉండాలనేదే ఈరోజు ఈ ప్రభుత్వం సంకల్పాన్ని కూడా తెలియజేస్తాం. ప్రకాశం జిల్లాలో ఈరోజు స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్, థిమాటిక్ ప్రోగ్రామ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలతో ఈరోజు నిర్వహించడం జరిగింది. సో దాంట్లో దాదాపు 5,000 నుంచి 6,000 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలు ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది. రేపు జరగబోతున్న ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైజాగ్లో గౌరవనీయులు PM గారు, CM గారు అటెండ్ చేయబోతున్నారు. దాంట్లో వైజాగ్లో ఒకే లొకేషన్లో దాదాపు 5 lakh మంది పార్టిసిపేట్ చేయబోతున్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక 1,50,000 లొకేషన్స్లో దాదాపు 2 కోట్ల జనాభా రేపు పార్టిసిపేట్ చేయబోతున్నారు. మన ప్రకాశం జిల్లాలో కూడా దాదాపు 11 lakh మందిని రిజిస్టర్ చేసి వారికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వారు అందరూ కూడా రేపు 7 to 8 ఏదైతే మన రాష్ట్ర ప్రోగ్రాం అంటే నేషనల్ ప్రోగ్రామ్ జరుగుతుందో ఆ టైంలోనే మన జిల్లాలో దాదాపు ఒక 6,438 లొకేషన్స్ వెన్యూస్ ఐడెంటిఫై చేసి ఉన్నాము. ఆ ప్లేసెస్లో కూడా వారు ఆ టైంలో పార్టిసిపేట్ అవుతారు. లాస్ట్ 1 month నుంచి ఇక్కడ ప్రకాశం జిల్లాలో 4 టూరిస్ట్ డెస్టినేషన్స్లో ఈ యోగా ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా విలేజ్ లెవెల్, మండల్ లెవెల్, స్టేట్ లెవెల్ కాంపిటీషన్, డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్స్, యోగా కాంపిటీషన్స్ కూడా నిర్వహించడం జరిగింది. మన జిల్లా నుంచి కూడా స్టేట్ లెవెల్లో కూడా
వారు ప్రైజ్ విన్ చేయడం జరిగింది. వారు అందరికీ కూడా ఈ సమయంలో అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా లాస్ట్ 1 month నుంచి అన్ని డిపార్ట్మెంట్స్, ఆల్ ద స్టాఫ్స్ వారందరూ కూడా యోగాలో పార్టిసిపేట్ చేశారు. ఇలాంటి ఒక మంచి కార్యక్రమం నిర్వహించడానికి చాలా కష్టపడి పనిచేశారు. వారందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రజలందరూ కూడా యోగాని మీ లైఫ్ స్టైల్లో ఒక భాగం చేయాలి, కంటిన్యూస్గా మీరు యోగా చేస్తూ ఉండాలి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గౌరవనీయులు మన ప్రధానమంత్రి గారు మరియు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఈరోజు మన ప్రకాశం జిల్లాలో గౌరవ కలెక్టర్ గారి తమీం అన్సారీ మేడం గారి ఆధ్వర్యంలో ఈరోజు మా ఎస్హెచ్ గ్రూప్ సభ్యులతో ఈరోజు సుమారు 7,000 మంది మా మెప్మా సంఘం సభ్యులు పాల్గొనడం జరిగింది. గత నెల 21వ తారీఖు నుంచి ఈరోజు వరకు మా మెప్మా సంఘం సభ్యులు ప్రతిరోజు యోగా డే కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సచివాలయం పరిధిలో వాళ్ళు యోగా ట్రైనర్స్ అయ్యి వాళ్ళు ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా మా సంఘ సభ్యుల ఆరోగ్యం కోసం కూడా వాళ్ళు డైలీ యోగా నేర్పించడం జరిగింది. మా సంఘ సభ్యులతో కూడా నేను సంభాషించినప్పుడు, ఈ 4 రోజుల కార్యక్రమం గురించి సంభాషించినప్పుడు చాలా వరకు మా సంఘ సభ్యుల్లో బీపీ కానీ, షుగర్ కానీ, కొన్ని చిన్న సమస్యలు, నడుము నొప్పులు అవన్నీ కూడా వాళ్ళు తగ్గినాయి. ఈ యోగా వల్ల చాలా నేర్చుకున్నామని కూడా తెలిసింది. మరియు మా సంఘ సభ్యులు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా తెలిపి యోగా వాళ్ళ కుటుంబంలో ఒక భాగంగా కూడా చేసుకుంటున్నామని కూడా తెలిపినారు. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, మరియు మన గౌరవ ఎమ్మెల్యే గారు దామచల జనార్దన్ గారికి, గౌరవ ఎంపీ గారికి, మరియు గౌరవ మినిస్టర్ గారికి, మరియు గౌరవ కలెక్టర్ గారికి, మరియు ముఖ్యంగా మా సంఘ సభ్యులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.